అందరికీ నమస్కారం అండి. ఇప్పటి వరకు మీకు ధ్యానం గురించి కొన్ని వీడియోలు చెప్పాను. అలాగే ముద్రల గురించి మొదలుపెట్టాను. ఇప్పుడు మీకు ముద్రల గురించి ఇంకొంచెం డీటెయిల్‌గా చెప్తానండి. ముద్రలనేవి మన శరీరం పంచభూతాలతో నిర్మితమైంది. అలాగే ముద్రలనేవి మనము పంచభూతాలకి మనకి గుర్తులుగా మన పెద్దవాళ్ళు ఈ చేతి వేళ్ళని చెప్పారు. అది కూడా చెప్పాను. ఇది మనకి ఏ తత్వాలు ఏంటో కూడా ఒక పక్కన రాసుకోండి, గుర్తుంచుకోండి అని చెప్పాను. 5 తత్వాలు. మన చేతి వేళ్ళ 5 కూడా 5 తత్వాలని మనకి గుర్తు చేస్తాయి. అవి కూడా చెప్పాను. ఒక పక్క రాసుకోండి. రాసుకున్న తర్వాత ఏం చేయాలంటే, ఇప్పుడు మీకు 2 ముద్రలు చెప్తాను. చాలా మంచిగా పనిచేస్తాయి. నేను ఆల్రెడీ చేస్తున్నాను. అవి ఏంటంటే మనకి శరీరానికి తక్షణ శక్తినిచ్చే, మనకి వెంటనే శక్తినిచ్చి మనకి నీరసాన్ని ఇదంతా పోగొడతాయి. చాలా మంచి ముద్రలు అండి. అందులో మొదటిది ప్రాణముద్ర అంటాము. ప్రాణముద్ర అంటే ఏంటంటే మన శరీరానికి ప్రాణశక్తి సరిగ్గా లేకపోతే, తగ్గినా కానీ ఎక్కడన్నా ప్రాణశక్తి ప్రవాహం సరిగ్గా లేకపోతే మనకి ప్రాణశక్తి అనేది క్షీణిస్తుంది. అందుకని మనం ప్రాణశక్తి ప్రవాహాన్ని పెంచుకోవాలి. కరెక్ట్గా ఆ శరీరంలోని అన్ని భాగాలకు అందేలా చేసుకోవాలి. కాబట్టి ప్రాణముద్ర అనేది చాలా ముఖ్యమైనదండి. రోజు వేయచ్చు. చాలా చాలా బాగుంటుంది. 100 రకాల డిసీజెస్ని ప్రాణముద్ర అనేది కంట్రోల్లో ఉంచుతుంది, తగ్గిస్తుంది కూడా. అవన్నీ మీకు ప్రాణశక్తి ప్రవాహం బాగా ఉంటే కనుక మనకి సహజంగా ఆరోగ్యంగా ఉంటాం. బాడీ కూడా మంచి శక్తి ఉంటుంది. ప్రాణముద్ర ఎలా వేయాలో చూపిస్తాను చూడండి. ఇప్పుడు మనకి చిటికెన వేలు, ఉంగరం వేలు, ఈ రెండు కూడా బొటనవేలు కొనలు, ఈ 2 వేళ్ల కొనలని బొటనవేలు కొనకి ఇలా మనము ఆనించి ఉంచాలి. ఇది ప్రాణముద్ర అంటాము. ఈ మిగతా 2 వేళ్ళు కూడా ఇలా నిటారుగా ఉంచాలండి. అయితే ముద్రలు వేసేటప్పుడు గట్టిగా ఎలా అయితే ప్రెస్ చేయదు, లైట్గా ఇలా కొనలని తగిలించి ఇలా ఉంచాలి. దీన్ని ఎప్పుడు కూడా ముద్రలు అనేవి మనం ఇలా ఆకాశం వైపు చూపుతూ కొన్ని ముద్రలు పెడతామండి. ప్రాణముద్రని ఇలా 2 చేతులతో ఇలా పెట్టి, ఇలా అరచేతుల ఆకాశం వైపు చూపిస్తూ తొడల మీద పెడతాము. తొడలకి బయటికి ఇలా పెట్టకూడదు, తొడల మీద ఇలా పెడతామండి. 2 చేతులు ఇలా పెట్టి వేయండి. ఒక 10 నిమిషాలు, రోజుకు 10 నిమిషాలు వేయచ్చు. బాగుందనుకుంటే ఇంకొక 10 నిమిషాలు వేయండి. ఇది బాగుంటుంది. చాలా శక్తి. మీకు బాగా నీరసంగా ఉంది, అసలు పని చేయలేకపోతున్నాము అనుకున్నప్పుడు ఏదైనా తక్షణ శక్తినిచ్చే ముద్రలు ఇవి. ఈ ప్రాణముద్ర అనేది వెంటనే శక్తిని ఇస్తుంది. మీరు గమనించుకోండి. దీని కనుక పొద్దున 10 నిమిషాలు, సాయంత్రం 10 నిమిషాలు వేస్తే మీకు ఒక వారంలో తేడా తెలుస్తుంది ఖచ్చితంగా. మంచిది అంటే కొంచెం మనకి శక్తిగా ఉన్నట్టు, శరీరం నీరసం తగ్గినట్టు ఇట్లాంటివన్నీ కూడా అనిపిస్తూ ఉంటాయి. ప్రాణశక్తి ప్రవాహం బాగా జరుగుతుంది దీనివల్ల. అంతేకాకుండా మనకి మినరల్స్, విటమిన్స్ ఇవన్నీ కూడా ఈ ముద్ర ద్వారా మళ్ళీ మనకి ప్రొడ్యూస్ అవుతాయి. కాబట్టి ఈ ముద్రని రోజుకి 10 నిమిషాలు సాధన చేయండి. ఏ టైంలో అయినా వేయచ్చు. అయితే పొద్దునే సాధన చేయొచ్చు, సాయంత్రం సాధన చేయొచ్చు, తిన్న తర్వాత, తినకముందు. ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఇప్పుడు ముద్రల గురించి నేను మళ్ళీ ఇప్పుడు చెప్తాను. ఈ ముద్ర ఇప్పుడు ఫస్ట్ ప్రాణముద్ర అయితే మంచి శక్తిని ఇస్తుందండి శరీరానికి. రోజుకి 10 నిమిషాలు చేయండి. బాగుందనుకుంటే మళ్ళీ సాయంత్రము ఒక 10 నిమిషాలు వేయండి. ఇది ప్రాణముద్ర గురించి. అంతేకాకుండా ఇంకొక ముద్ర కూడా చెప్తాను. అది కూడా మంచి శక్తిని ఇస్తుంది. అదే ఏంటంటే ప్రాణముద్ర అయిపోయింది కదా, ఇప్పుడు ధ్యాన ముద్ర అంటామండి. ధ్యాన ముద్ర అంటే మీరు యోగా కృష్ణ చూసే ఉంటారు. యోగా కృష్ణ బొమ్మ ఎలా ఉంటుంది? యోగా కృష్ణుల వారు మనకి బొమ్మలో యోగా కృష్ణులు ఇలా పెట్టుకొని ఉంటారు. చేతులు ఇంకా తొడల మీద ఇలా బయటికి ఇలా పెట్టుకొని ఉంటారు. అలాగే మనము అదే ఏంటో ఏమంటారు ఆ ముద్రని, దాన్ని ధ్యాన ముద్ర అంటాము. అంటే ధ్యాన ముద్ర అంటే అందరూ ఇలా వేస్తారు, ఇలా చేతులు పెట్టి ఇలా పెడతాము. అయితే అలా పెట్టకుండా ఇప్పుడు యోగా కృష్ణ బొమ్మ చూస్తుంటారు కదా మీరు, ఆ కృష్ణస్వామి వారు ఎలా పెట్టారో అలాగే మనం చేతులు ఇలాగే తొడల మీద పెట్టుకోవాలి. తొడలు బయటికి కాకుండా తొడల మీద ఇలా పెట్టుకొని ఇలా ఒక 10 నిమిషాలు పెట్టుకోండి. రోజుకి 10 నిమిషాలు చాలు. బాగుంది అనిపిస్తే ఇంకో 10 నిమిషాలు కూడా వేసుకోండి. ఇది మంచి శక్తిని ఇస్తుంది ఈ ముద్ర కూడా. ఇవి 2 ముద్రలండి. ఇప్పుడు చెప్పింది ఫస్ట్ ప్రాణముద్ర, ఇది ధ్యాన ముద్రనే మనం ఇలా పెట్టి తొడల మీద పెట్టి ఒక్క 10 నిమిషాలు వేస్తాము. ఈ 2 ముద్రలు అద్భుతమైన శక్తిని ఇస్తాయి. శరీరానికి మంచి శక్తిని ఇస్తాయి. మనకి ఓపిక వచ్చేటట్లు కూడా చేస్తాయి. వెంటనే మనకి రిజల్ట్ తెలుస్తుంది ఒక వారంలో. ఈ 2 ముద్రలు సాధన చేయండి. పొద్దున పూట ప్రాణముద్ర వేశారనుకోండి, సాయంత్రం పూట ఇలా ధ్యాన ముద్ర వేయండి. ఈ 2 కూడా ఒకదాని తర్వాత ఒకటి వేసుకోవచ్చు. పొద్దున ఒక ముద్ర, సాయంత్రం ఒక ముద్ర, 10 నిమిషాలు వేయండి. ఇంకా బాగుందనిపిస్తే ఇంకో 10 నిమిషాలు 2 ముద్రలు రిపీట్ చేయండి. ఎప్పుడైనా వేసుకోవచ్చు. ఇప్పుడు ముద్రల గురించి చెప్తాను. అసలు ఎప్పుడు వేయాలి ఏంటనేది. 2 ముద్రలు మీకు చెప్పాను. ప్రాణముద్ర, ధ్యాన ముద్ర. రోజు వేయండి. ఒక వారం వేసి మీరందరూ నాకు మెసేజ్ చేయండి. శక్తి వస్తుందా లేదా, ఎట్లా ఉంటుంది మీకు ముద్రలు వేసినప్పుడు అనేది చూడండి. అయితే ఇప్పుడు ఇంకొంచెం ముద్రల గురించి డీటెయిల్గా చెప్తాను. ముద్రలు అనేవి మనకి ఎలా పనిచేస్తాయి అంటే, ఇప్పుడు మీకు 5 తత్వాలని చెప్పాను. ఈ 5 తత్వాల్లో మన శరీరంలో ఉంటాయి. దానికి ప్రత్యేకగా ఈ 5 వేళ్ళని చెప్పారు.
అయితే ఇది అగ్నితత్వము, వాయుతత్వము, ఆకాశతత్వము, భూమితత్వము, చిటికెన వేలు జలతత్వము అని చెప్పాను. అయితే ఈ తత్వాలని మన శరీరంలో ఎలా ఉన్నాయో మనకు తెలియదు. అయితే ఇప్పుడు బాగా నీరసంగా ఉందని కొన్ని ముద్రలు మన పెద్దవాళ్ళు చెప్పారు. అవన్నీ మనము నెట్లో చూసుకుంటూ ఉంటాం, ఏ ముద్ర దేనికి అనేది. అలాగే వెయిట్ లాస్కి ఏ ముద్ర, లేదంటే ప్రాణముద్ర, లేదంటే ఇంకా మనము ఇది అపానవాయు ముద్ర, ఇలా కొన్ని ముద్రలు మీరు చూసి ఉంటారు. అయితే ఆ ముద్రలు ఏంటి, ఎలా పనిచేస్తాయి అనేది చెప్తాను. ఒక్కొక్క దానికి ఏ ముద్రకి ఏ డిసీజ్కి ఏ ముద్ర అనేది తర్వాత ఇంకా వచ్చే వీడియోలో అవన్నీ చెప్తానండి. ఇప్పుడు 2 ముద్రలు చెప్పాను, అవన్నీ ప్రాక్టీస్ చేసి నాకు మెసేజ్ చేయండి. శక్తినిచ్చే ముద్రలు ఇవి. చక్కగా మీకు ఇంప్రూవ్మెంట్ ఉందా లేదా అనేది చూడండి. అయితే ఇప్పుడు ముద్రలు ఏ టైంలో వేయాలంటే, మీకు మార్నింగ్ ఏమి తినకుండా వేయగలిగితే వేయండి, లేదంటే తిన్న తర్వాత ఒక గంట తర్వాత మీకు బాడీ తేలికగా ఉంది అనుకున్నప్పుడు ఒక గంట తర్వాత ఏదైనా టిఫిన్ కానీ అన్నం కానీ తిన్న తర్వాత ఒక గంటకి ముద్రలు వేయించండి. ఏ ముద్ర అయినా 10 నిమిషాలు ఫస్ట్ సాధన చేయండి. 10 నిమిషాలు, ఎంతకంటే వద్దు, 10 నిమిషాలు సాధన చేయండి. బాగుంది అనుకుంటే మీరు ఇంకొక 10 నిమిషాలు సాయంత్రం పూట వేయచ్చు. ఫస్ట్ 10 నిమిషాలతో సాధన చేయండి. ఇప్పుడు ముద్రలు వేయటం వల్ల ఏం జరుగుతుందంటే, మనం ఈ 5 తత్వాలను 5 వేళ్లతో ముద్రలు వేస్తాము. 2 చేతులతోటి ముద్రలు వేస్తాము. ఈ ముద్రలు ఎలా వేస్తామంటే, ఒక్కొక్క డిసీజ్కి ఒక్కొక్క ముద్రలు చెప్పారు. వీటిని ఏం చేస్తాము, ఇలా ఏ ముద్ర అయినా సరే బొటన వేలుతోనే కలుపుతాము. ఇప్పుడు ఈ తత్వాలన్నింటినీ కూడా బొటన వేలుతో కలిపి వేస్తే ముద్రలు అంటాము. ఇప్పుడు ఈ వాయుతత్వం ఉందనుకోండి, ఈ వాయుతత్వాన్ని, ఇది అగ్నితత్వం బొటన వేలు, ఇలా కలిపితే దీన్ని జ్ఞానముద్ర అంటాము. అలాగే ఆకాశతత్వం ఇది మధ్యవేలు, దీన్ని మళ్ళీ బొటన వేలుతో కలిపితే ఇది మనకి శూన్యముద్ర అంటాము. అలాగే ఈ ఉంగరం వేల్ని అగ్నితత్వం మళ్ళీ బొటన వేలుతో కలిపితే ఇది పృథ్వీ ముద్ర అంటాము. అలాగే దీన్ని ఇలా కలిపితే ఏంటంటే వరుణముద్ర అంటాము. ఇలా మీకు ఒక్కొక్క తత్వానికి ఒక్కొక్క ముద్ర ఉంది. ప్రతి వేలు కూడా మనము ఈ బొటన వేలుతోనే కలుపుతాము, అగ్నితత్వంతో. ఎందుకు అంటే, ఇలా కలపడం వల్ల ఏమవుతుందంటే, ఇప్పుడు ఈ వేలు వాయుతత్వం అనుకున్నాము, ఇది అగ్నితత్వం అనుకున్నాము. ఇలా కలిపి ముద్ర వేయటం వల్ల ఏమవుతుందంటే, ఈ వాయుతత్వానికి అంటే మన తత్వాలన్నీ కూడా, మన శరీరంలో అన్ని నాడులు కూడా మన చేతి వేళ్లలో ఇక్కడ ఎండ్ అయిపోతాయి. నరాలన్నీ కూడా ఇక్కడ ఎండ్ అవుతాయి. మనం ముద్ర వేయటం వల్ల ఏంటంటే, ఈ నరాల ఎండింగ్ పాయింట్స్ ఉంటాయి కదా, ఇలా ప్రెస్ చేయడం వల్ల వాటిలో మనము ప్రెషర్ చేసి కొత్త శక్తిని ఇచ్చినట్టుగా అవుతుంది. ప్రెషర్ పెంచుతున్నాం, వాటికి పెంచడమా తగ్గించడమా ఆ తర్వాత చూద్దాము. ముందు ఇలా పెట్టడం వల్ల ఏం జరుగుతుందని చెప్తున్నాను. ఇలా ఆనించి ఉంచడం వల్ల ఆ యొక్క నాడులను, అంటే ఈ వాయుతత్వానికి సంబంధించిన నాడుల్ని మనము యాక్టివ్ చేస్తున్నాము. యాక్టివ్ చేయడం వల్ల అంటే అక్కడ బాగా ప్రసరణ, శక్తి ప్రసరణ కానీ, రక్త ప్రసరణ, లేదా ప్రాణవాయువు అనుకోండి, ఇలా ప్రాణశక్తి ప్రసారం బాగా జరిగి మనకి ఆ తత్వాలు సమానంగా ఉండడం అనేది జరుగుతుంది. అలాగే ఈ తత్వాన్ని ఇలా ఉంచడంలో వాయుతత్వం అయిపోయింది, శూన్యతత్వం. దీన్ని ఇలా పెట్టి ఇలా మనం ముద్ర వేయటం వల్ల శూన్యతత్వము సమానం అవుతుంది. అలాగే పృథ్వీ ముద్ర, ఈ ఉంగరం వేలిని ఇలా బొటన వేలు కలిపించడం వల్ల పృథ్వీతత్వము సమానం అవుతుంది. అలాగే చిటికెన వేలి జలతత్వం సమానం అవుతుంది. అందుకని నేనేం చెప్పానంటే, ఇప్పుడు ముద్రలు ఏ టైంలో వేయాలో చెప్పాను. ఎందుకు వేస్తాము, ఇలా మనము ఈ శరీరంలో ఉన్న ఎండింగ్ పాయింట్స్ అన్నీ కూడా ఇక్కడ ఉంటాయి, నాడులవి, నరాల అన్నీ కూడా ఇక్కడికి ఎండ్ అయిపోతాయి. కాబట్టి దీన్ని ప్రెషర్ ఇవ్వటం వల్ల వాటిని యాక్టివ్ చేసి కొత్త శక్తి అనేది మనము ఇస్తామన్నమాట వాటికి. దానివల్ల ఆ వాయుతత్వాలు సహజంగా ఉండి మనకి బ్యాలెన్స్ అయ్యి మనలో కొత్త శక్తి అనేది ఉత్పత్తి అయ్యి మనకి రోగాలు అనేవి, డిసీజెస్లు కంట్రోల్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. ఒక్కొక్కసారి కొంతమంది పూర్తిగా తగ్గడం కూడా జరుగుతూ ఉంటుంది. అది మనం వేసే విధానాన్ని బట్టి. ఏదైనా ముద్ర అండి కంటిన్యూగా కనీసము 3 నెలలు వేయాలి. ఇప్పుడు మనకి బాగా శక్తి తక్కువగా ఉంది, మనము నీరసంగా ఉంటున్నాం అన్నప్పుడు ఈ ప్రాణముద్ర చెప్పాను, ధ్యాన ముద్ర చెప్పాను. ఈ 2 ముద్రలు కూడా ఒక 10 రోజులు వేయండి. బాగుందనుకుంటే ఇంకో 10 రోజులు, అలా ఏ ముద్ర అయినా కనీసము 3 నెలలు వేస్తే కొంతమంది బాగా క్యూర్ అయిపోతుంది. ఏ డిసీజ్ అయినా డిసీజ్కి తగ్గట్లుగా ఆ ముద్ర వేస్తే. అలాగే ఇంకొంతమందికి 6 నెలలు పట్టచ్చు, ఇంకొంతమందికి సంవత్సరం పట్టచ్చు. అది పని చేయట్లేదు కదా అనుకోవద్దు, చక్కగా పనిచేస్తాయి, మనకి చాలా బాగా వస్తుంది. అయితే మన మనసు ప్రశాంతంగా ఉంటే కనుక అవి తెలుస్తాయి. ఇప్పుడు ముద్రల గురించి చెప్పాను, ఈ ముద్రలు ఎలా పెట్టాలో, ఎందుకు పెడతామో చెప్పాను, ఏ టైంలో వేస్తే మంచిదో కూడా చెప్పాను, ఎలా వేస్తే. అయితే ఇప్పుడు ముద్రలు అనేవి అసలు మనం ఏం చేయాలి ముద్ర వేసినప్పుడు అంటే, ఇప్పుడు ప్రాణముద్ర నేను చెప్పాను. ప్రాణముద్ర వేసినప్పుడు మీరు ఇలా పెట్టుకొని, తొడల మీద పెట్టుకొని ఒక 5 మినిట్స్, మీరు 10 మినిట్స్ వేయమని చెప్పాను. ఆ 10 మినిట్స్ ఇలా కళ్ళు మూసుకొని మీ శరీరంలో ఏం జరుగుతుందో చూడండి, గమనించండి. అసలు ఈ ముద్ర వల్ల
ఏం జరుగుతుంది? ప్రాణశక్తి ప్రవాహం అంటే మన శక్తి, శరీరంలో శక్తి ఏ విధంగా సంచారం ఉంటుందో గమనించండి. అప్పుడే తెలియదు, మొదట్లోనే తెలియదు. కానీ కళ్ళు మూసుకొని ఇలా ముద్ర వేయటం వల్ల ఏమవుతుందంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది, ముద్రలు కూడా బాగా పనిచేస్తాయి. ఒకవేళ కాదు మనసు చికాకుగా ఉంది, కళ్ళు మూసుకొని చేయలేకపోతున్నాము అనుకుంటున్నారా, చక్కగా కుర్చీలో కూర్చోవచ్చు, కింద కూర్చొనైనా వేయచ్చు. మీరు పైన మంచం మీద కూర్చొనైనా చక్కగా ఇలా స్ట్రైట్ కూర్చొని ముద్రలు వేసుకోండి. 10 నిమిషాలు వేయండి. ఎలా కూర్చోవాలని కూడా చెప్పాను. కిందైనా కూర్చోవచ్చు, కింద కూర్చోలేని వాళ్ళు కుర్చీలో కూర్చోవచ్చు, అలాగే మంచం మీద కూర్చొని వేయచ్చు. ఇలా ఆనుకోకుండా మామూలుగా స్ట్రైట్గా ఇలా కూర్చొని చక్కగా ముద్రలు వేయండి. ముద్రలు వేసినప్పుడు కళ్ళు మూసుకొని మన శరీరంలో ఏం జరుగుతుంది అనేది బాగా గమనించండి. మీకు ఇంప్రూవ్మెంట్ అనేది తెలుస్తుంది. రోజు రోజుకి అలా గమనించడం వల్ల ఈ ముద్ర ద్వారా ఏం జరుగుతోంది శరీరంలో అనేది తెలుస్తుంది. ఈ 2 ముద్రలు ఆచరించండి. ఇప్పుడు మీకు ముద్రల గురించి పూర్తిగా ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. పాత షార్ట్స్లో అంటే షార్ట్స్ వీడియోలో చాలా ముద్రలు పెట్టానండి. ఏ డిసీజ్కి ఏ ముద్ర వేయాలి, ఈ ముద్ర వేస్తే ఏం జరుగుతుంది అనేవి నేను షార్ట్స్ రూపంలో చాలా చేశాను. అది ముద్రలు అనే ప్లేలిస్ట్ క్రియేట్ చేసి అందులో ఉందండి. అవన్నీ చూసుకోండి ఒకసారి. ఏ డిసీజ్కి ఏ ముద్ర అనేది. రాబోయే వీడియోలో ఇంకా కొన్ని నేను డీటెయిల్స్ చెప్తాను. ముద్రల గురించి కొన్ని పార్ట్స్గా నేను చేస్తాను, కొన్ని వీడియోలు కంటిన్యూ చేస్తాను. ఆ తర్వాత మళ్ళీ ధ్యానం ఎలా చేయాలి, దానిలోని ఎక్స్పీరియన్స్లు ఇవన్నీ చెప్తాను. కాబట్టి ముందు ఈ 2 ముద్రలు మీరందరూ చక్కగా సాధన చేయండి. ప్రాణముద్ర, ధ్యాన ముద్ర. యోగా కృష్ణులు వేస్తారు కదా కృష్ణస్వామి గారు, ధ్యాన ముద్ర. ఈ 2 ఒక వారం చేయండి. బాగుందా లేదా మెసేజ్ చేయండి. ఇంప్రూవ్మెంట్ ఎలా ఉందో చెప్పండి. బాగుంది అనుకుంటే కంటిన్యూగా చక్కగా మీకు బాగా ఓపిక వచ్చేదాకా, శక్తి వచ్చేదాకా ఈ 2 ముద్రలు ప్రాక్టీస్ చేయండి. పొద్దున ఒక ముద్ర, సాయంత్రం ముద్ర. 10 నిమిషాలు చాలు. చక్కగా వేయండి. కళ్ళు మూసుకొని కూర్చోండి. చాలా బాగా శక్తి వస్తుంది శరీరానికి. గమనించుకోండి. అందరూ ఈ ముద్రలు వేసి సాధన చేసి నాకు మెసేజ్ చేయండి మీకు ఎలా ఉందో అనేది. ధన్యవాదాలు.